परिदाय स्ववासांसि प्रेष्ठसज्जमसज्जितः गृहीतचित्तानो चेरुस्तस्मिन् लज्जायिते क्षणः। తమ ప్రియతమ కృష్ణుని యొక్క సాంగత్యమునకు అలవాటు పడిన గోపికలు ఆ విధముగా అతనిచే మోహితులైరి. అందువలన వస్త్రములను ధరించిన పిమ్మటయు వారు కదలక అచ్చటనే నిలిచిన వారై సిగ్గుతో అతనిని వీక్షించసాగిరి. ఈ గోపికల యొక్క వస్త్రాలను అపహరించడం అనేటువంటి లీల గురించి ఈ యొక్క అధ్యాయం వివరిస్తుందన్నమాట. మామూలుగా మన వైదిక సాంప్రదాయం ప్రకారం, సనాతన సంస్కృతి ప్రకారం స్త్రీకి శీలము అన్నటువంటిది చాలా చాలా గొప్ప, అంటే ప్రాణంతో సమానంగా చెప్తారన్నమాట. అటువంటిది కూడా భగవంతుని యొక్క సేవలో త్యజించడము అంటే అది చాలా చాలా ఉత్తమమైనటువంటి త్యాగముగా చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఇంకొకటి కూడా మనం గుర్తించాల్సినటువంటిది ఏంటి అంటే, ఈ సృష్టిలో సర్వస్వానికి కూడా ప్రభువు యజమాని భగవంతుడు. ఆయనకి మనమేదో ఇవ్వడం అంటే, మనది ఏదైనా అయి ఉంటే ఆయనకి ఇవ్వగలం. ఇక్కడ ఉండేది ఏది కూడా మనది కాదు. మొన్నెవరో కూడా ప్రశ్నించారు, బృందావనంలో వెన్న అపహరించడం అంటే దొంగతనం కదా అని. అంటే మనది కానప్పుడు మనం తీసుకుంటే అది దొంగతనం అవుతుంది, అంతా మనదే అయినప్పుడు అదే దొంగతనం అవుతుంది. యాక్చువల్గా నేను ఆ సందర్భంలో వాళ్ళు అడిగిన ప్రశ్నకు అదే చెప్పాను. గోపికలు ఒక్కసారి కృష్ణుడు నేను దొంగ అనేవారు. అప్పుడు కృష్ణుడు గడప దాటిపోతూ అక్కడే నిలబడిపోయి ఆయన ఏమనేవాడంటే, నేను కాదు దొంగని, మీరే దొంగలు అనేవాడు. అది సత్యం యాక్చువల్గా. ఎందువల్లంటే ఈ సృష్టిలో ప్రతిదీ కూడా భగవంతుడిది, మనం దాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ఏది మనం తయారు చేసుకోలేదు. ఎవరన్నా చెప్పండి, లేదు ప్రభుజీ ఆక్సిజన్ గాలి మేమే తయారు చేసుకున్నాం, ఎవరన్నా చేయెత్తుతారా? గాలి మేము తయారు చేసుకున్నాం. మనం తినేటువంటి ఆహారం, పీల్చే గాలి, నివసించేటువంటి భూమి, ఆకాశము అన్నీ భగవంతుడు సృష్టించాడు. ఎంత పర్ఫెక్ట్గా సృష్టించాడో భగవంతుడు. కూరగాయలు పెట్టాడు, పండ్లు పెట్టాడు. కొన్ని కూరగాయలు శరీరంలో కొన్ని అవయవాలకి శక్తినిస్తాయి, కొన్ని పండ్లు కొన్ని అవయవాలకు శక్తినిస్తాయి. అంటే ఎవరైనా కానీ ఎంత పర్ఫెక్ట్గా ఈ శరీరాన్ని డిజైన్ చేసి దానికి అవసరమైనటువంటివన్నిటినీ కూడా సృష్టించి మనం జీవించడం కోసం చక్కగా భగవంతుడు అన్నిటినీ కూడా అమర్చాడు. అవునా కదా? ఎంత చక్కగా అమర్చాడు అన్నీ కూడా. ఆయన అమరిస్తే అన్నీ మనం అనుభవిస్తూ మళ్ళా ఆయన మీదే నిందలేస్తూ, భగవంతుడి మీదే నిందలేస్తూ. సో అందుకని నిజమైనటువంటి భక్తి అంటే ఏంటి అంటే, ఆ భగవంతుణ్ణి సంపూర్ణంగా అర్థం చేసుకోవడం. ఆయన ఏమైనా చేయగలడు, సర్వస్వతంత్రుడు, సర్వశక్తిమంతుడు, సంపూర్ణ జ్ఞానవంతుడు అన్నీ. మనం కథలు వింటూ ఉంటాం కానీ దాని వెనకాల పరమార్థాన్ని అర్థం చేసుకోవాలి. ఒకసారి ఒక చెప్పులు కుట్టుకునేవాడు ఉన్నాడు సామాన్యంగా. నారదముని అతని ఇంటి ముందు నుంచి పోతూ
అతన్ని పలకరిద్దామని చెప్పి వెళ్ళాడు. నారదముని చూసి నమస్కరించుకొని ఆయనకున్న దాంట్లో ఏదో ఆతిథ్యం ఇచ్చాడు. ఇచ్చి, స్వామి ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు. వైకుంఠానికి వెళ్తున్నాను అన్నాడు. అయితే స్వామిని అడగండి, నేను ఎప్పుడు చేరుకుంటానో వైకుంఠానికి అన్నాడు. సరే అడుగుతానన్నాడు. అదే సమయంలో ఇంకొక పని కూడా చేసి పెట్టండి, మీరు వెళ్ళే సమయంలో భగవంతుడు ఏం చేస్తున్నాడో కూడా చూసి చెప్పండి. సరే అన్నాడు. ఇంకొంచెం దూరం వెళ్ళాడు. వెళ్తే ఒక వేద పండితుడు ఉన్నాడు. వేద పండితుడు భక్తులు ఏంటి అంటే వాళ్ళు ఏదన్నా అహంకారం తెచ్చిపెట్టేటువంటిది ఏది కూడా వద్దనుకుంటారు. ఎందువల్ల అంటే దానివల్ల భగవంతుడికి దూరం అయిపోతాం. ఈ వేద పండితుడు జ్ఞానం విపరీతంగా ఉంది. శ్లోకాలు చెప్తున్నాడు. వర్షాకాలంలో గోదావరి ప్రవహించినట్టే ఉంది ఆయన నోట్లో నుంచి జ్ఞానం. అంత జ్ఞాని. నారదముని చూడంగానే, నారదమునీంద్ర రండి రండి అని చెప్పి ఆహ్వానించాడు. ఆ మాటలోనే కొంచెం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఏమండి నారదమునీంద్ర రండి అని, నారదమునీంద్ర రండి రండి, తేడా ఉంది. సో వినమ్రత లేదు. ఏంటి విశేషం, ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు. వైకుంఠానికి వెళ్తున్నాను. ఓహో, స్వామిని అడగండి, నేను ఎప్పుడు వైకుంఠం చేరుకుంటానో. అదే సమయంలో మీరు వెళ్ళిన సమయంలో స్వామివారు ఏం చేస్తున్నారో కూడా కొంచెం చూసి చెప్పండి. అట్లాగే నారదముని వెళ్ళారు వైకుంఠానికి. భగవంతుడు అన్నాడు, ఏమయ్యా నారద, ఏం కబుర్లు పట్టుకొచ్చావు? స్వామి మీకు తెలియని కబుర్లు ఏముంటాయి? అప్పుడు స్వామి అంటున్నాడు, అయినా నీ నుంచి వింటే కొంచెం మసాలా యాడ్ అవుతుందా, కొంచెం చెప్పు. సో స్వామి అన్ని కబుర్లు ఒక పక్కన పెడితే చివరిగా వైకుంఠానికి వచ్చే ముందు ఇద్దరిని కలిశాను. ఒకడేమో చదువు సంధ్య లేనటువంటి ఒక సామాన్యమైన చెప్పులు కుట్టుకునేవాడు. ఇంకొకడేమో గొప్ప పండితుడు. వేదాలు నాలుక మీద గోదావరిలాగా ప్రవహిస్తున్నాయి. ఇద్దరూ ఒకే ప్రశ్న వేశారు స్వామి అన్నారు. ఏంటయ్యా అదన్నారు. మిమ్మల్ని ఎప్పుడు చేరుకుంటాము అని. భగవంతుడు అన్నాడు, ఆ సామాన్యమైన చెప్పులు కుట్టుకునేవాడు ఈ జన్మాంతరంలోనే చేరుకుంటాడు, ఆ వేద పండితుడు 1000 జన్మల తర్వాత చేరుకుంటాడు అని చెప్పు అన్నాడు. అదేంటి స్వామి, ఆ సామాన్యమైన చెప్పులు కుట్టుకునేవాడు ఈ జన్మాంతరంలోనే చేరుకోవడం ఏంటి, వేద పండితుడు 1000 జన్మల తర్వాత చేరుకోవడం ఏంటి అన్నాడు. అప్పుడు భగవంతుడు అన్నాడు, వాళ్ళు ఇంకేదో ప్రశ్న అడిగినట్టున్నారు నారద అన్నాడు. మర్చిపోయా స్వామి, నేను మిమ్మల్ని చేరుకున్న సమయంలో మీరేం చేస్తున్నారు అది చూసి చెప్పన్నాను. అప్పుడు స్వామి చెప్పాడు, నువ్వు నన్ను కలిసిన సందర్భంలో సూది రంధ్రంలో ఏనుగుని దూర్చడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పు అన్నాడు. అదేంటి స్వామి అన్నాడు. చెప్పవయ్యా, ఎందుకు ఆ చదువు సంధ్య లేని వాడు ఈ జన్మాంతరంలోనే చేరుకుంటాడో, ఆ వేద పండితుడు 1000 జన్మల తర్వాత ఎందుకు చేరుకుంటాడో నీకు అర్థం అవ్వాలంటే ఇది చెప్పాలా అన్నాడు. సరే సరే స్వామి. నారదుల వారు వచ్చారు. ఫస్ట్ వేద పండితుడి దగ్గరికి వెళ్ళాడు. వేద పండితుడు ఏమనుకున్నాడు, నారదుల వారికి ఇన్విటేషన్ ఇచ్చి పంపించారు భగవంతుడు అనుకున్నాడు. ఏంటి, అయ్యా వేద పండితుడా, వెల్కమ్ టు వైకుంఠ అని చెప్పి ఇన్విటేషన్ ఇచ్చి పంపించాడని చెప్పి ఉన్నాడు అనమాట.
ఏం నారద మునీంద్ర, వైకుంఠం నుంచేనా రాక? నా గురించి స్వామివారు ఏమి చెప్పారు అన్నాడు. అయ్యా క్షమించాలా, మీరు 1000 జన్మల తర్వాత చేరుకోండి. ఏంటి, నేను వేద పండితుణ్ణి 1000 జన్మల తర్వాత చేరుకోవడమా? అసలు వైకుంఠానికి వెళ్ళావా నువ్వు? వెళ్తే స్వామివారు ఏం చేస్తున్నారు మీరు వెళ్ళిన సమయంలో అన్నాడు. అయ్యా సూదిరంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తాను. నేనేమన్నా వెర్రి బాగులోడని అనుకున్నావా? కళ్ళబుల్లి కథలు చెప్తే వినడానికి సూదిరంధ్రంలో ఏనుగును దూర్చడం ఏమిటయ్యా? భగవంతునికి వేరే పనేమీ లేదా? పోయి ఇక్కడి నుంచి అని చెప్పి అనుకున్నాడు. ఇంకొంచెం సేపు ఉంటే కంతాడేమో అనుకుంటున్నాను. నారాయణ నారాయణ అంటూ వచ్చేసాడు. ఆ చెప్పులు కొట్టుకునే వాడి దగ్గరికి వెళ్ళాడు. నారదముని చూడంగానే సాష్టాంగ నమస్కారం చేశాడు. నమస్కరించుకొని నారదమునీంద్ర రండి అని చెప్పి ఒక చిన్న ఆసనం మీద ఉంచి మర్యాదలన్నీ చేశాడు. స్వామి, భగవంతుడు నా గురించి ఏం చెప్పాడయ్యా అన్నాడు. ఏం చెప్పాడయ్యా? నీవేం అదృష్టం చేసుకున్నావో తెలియదు నాయన, ఈ జన్మాంతరంలోనే నువ్వు భగవంతుడిని చేరుకుంటావంట భగవంతుడు చెప్పాడన్నా. ఆనందపడిపోయాడు. అవునా స్వామి, అంత అనుగ్రహం ఉందా నాకు? నిజంగా భగవంతుడు ఎంత కరుణామూర్తయ్యా. నేను సామాన్యమైన చెప్పులు కుట్టుకునేవాడిని, ఈ జన్మాంతరంలోనే భగవంతుడు నన్ను వైకుంఠానికి అనుమతిస్తున్నాడంటే అహోభాగ్యం, అహోభాగ్యం. స్వామి, మీరు వెళ్ళిన సమయంలో స్వామివారు ఏం చేస్తున్నారయ్యా అన్నాడు. సూదిరంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తున్నాడయ్యా అన్నాడు. ప్రయత్నించడం ఏమిటి స్వామి, ఎప్పుడో దూర్చేసి ఉంటాడన్నాడు. ఆ విషయం ఆ వేద పండితుడు చెప్పపోతే తనడానికి వచ్చాడు. మరి నువ్వేమో సూదిరంధ్రంలో దూర్చేసి ఉంటాడంటున్నావు, ఎట్లయ్యా చెప్పగలిగావన్నాడు. అప్పుడు ఆ చెప్పులు కొట్టుకునేవాడు వినమ్రతతో చెప్తున్నాడు. స్వామి, నాకు నీడనిచ్చేటువంటి మర్రి వృక్షము, ఇంత పెద్ద వృక్షము చిన్న విత్తనంలో నుంచి బయటకు వస్తుంది. అది అంత పెద్ద వృక్షాన్ని ఇంత చిన్న విత్తులో అమర్చగలిగినటువంటి ఆ దేవదేవునికి సూదిరంధ్రంలో ఏనుగును దూర్చడం ఏమన్నా కష్టమంటయ్యా? ఎప్పుడో దూర్చేసి ఉంటాడు. చైతన్య మహాప్రభు అదే చెప్పారు. భక్తుడు ఏంటి అంటే జ్ఞానాన్ని కూడా కోరుకోడు, ఐశ్వర్యాన్ని కోరుకోడు, పదవుల్ని కోరుకోడు. ఎందువల్లంటే ఇవన్నీ కూడా అహంకారం తీసుకుని వస్తాయి. అందుకనే చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే, నదనం నజనం న సుందరీం కవితాంబా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతా భక్తి రహితుకి త్వయి. నదనం, నాకు ధనమొద్దు. నజనం, జిందాబాద్ అనే అనుచరులొద్దు. నా సుందరీమణుల యొక్క సాంగత్యాన్ని కూడా నేను కోరుకోవట్లేదు. కవితాంబా జగదీశ కామయ్, కవితా శక్తిని కూడా మాట్లాడడం, అబ్బా గొప్పగా మాట్లాడతాడు ఆయన, వద్దు. మమ జన్మని జన్మనీశ్వరే భవతా భక్తి రహితుకి త్వయి. జన్మ జన్మలకు మీ పాదసేవ నాకుంటే చాలు, అంతకు నుంచి ఇంకేమద్దు. ఎందువల్లంటే ఇవన్నీ అహంకారాన్ని తీసుకొని వస్తాయి. ఇప్పుడు చూడండి, సామాన్యమైన చెప్పులు కుట్టుకునేవాడు శాస్త్రాల యొక్క గమ్యం ఏంటి? భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నారు? వేదేశహి సర్వేర్ అహమేవ వేద్యో వేదాంత కృత్వేద విధైవ చాహం. వేదాల యొక్క గమ్యం నన్ను చేరుకోవడం, నన్ను అర్థం చేసుకోవడం. ఏం వేదాలు చదవకుండా ఆ చెప్పులు కుట్టుకునేవాడికి సంపూర్ణమైన అవగాహన వచ్చేసింది. ఏంటి అంటే, ఇంత చిన్న విత్తులో ఇంత మర్రి వృక్షాన్ని భగవంతుడు అమర్చగాలేనిది సూది రంధ్రంలో ఏనుగును దూర్చడం ఆయనకి ఏమైనా కష్టమా? ఆయన అనుకుంటే ఏనుగు చిన్నదైపోద్ది, లేకపోతే సూది రంధ్రం పెద్దదైపోద్ది, ఏవైనా చేయగలడు. ఆయన సర్వస్వతంత్రుడు. ఇది తెలిసిన వాడే భగవద్భక్తుడు, ఇది తెలిసిన వాడే భగవద్భక్తుడు. సో అందువల్ల ఈ అహంకారం తెప్పించేటువంటిది ఏది కూడా భక్తుడు కోరుకోడు, భక్తుడు కోరుకోడు. అందుకనే అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మ అనావృతం అనుకూలేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమం. అన్యాభిలాషిత శూన్యం, ఏ అభిలాషలు లేవు. జ్ఞాన కర్మ అనావృతం, జ్ఞానం కర్మయోగం ఏమి వద్దు. అనుకూలేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమం.
ఆ భగవంతుడి సేవ తప్పించి నాకు ఇంకేమొద్దు. ఈ జ్ఞానము ఇవన్నీ కూడా ఆ సేవా స్థాయిని పొందేదానికి ఉన్నాయి. ఆ సేవను పొందే దానికోసం ఈ జ్ఞానం ఉన్నాయి, మార్గం అది. ఆ భగవంతుని యొక్క పవిత్ర సేవ చేసేటువంటి దానికి మార్గం చూపించేటువంటిది జ్ఞానం. అంతేకాని జ్ఞానమే పరమార్థం కాదు. జ్ఞానమే పరమార్థం కాదు. అందుకని మనం ఏం కోరుకోవాలా? భగవంతుని ఏం కోరుకోవాలా? తిరుపతిలో రామానుజుల వారి యొక్క ఆశ్రమంలో ఒక వృద్ధురాలు పెరుగు సప్లై చేసేదంట. పెరుగు సప్లై చేసేది. ఒకరోజు పెరుగు సప్లై చేయడానికి వస్తే ఆశ్రమం అంతా కోలాహలంగా ఉంది. ఆమె మొదటి తారీఖు ఆశ్రమ అధికారి పెరుగు డబ్బులు ఇవ్వడానికి వచ్చాడు. ఈమె అడిగింది, స్వామి ఏంటి విశేషం, ఇంతమంది ఉన్నారు ఈరోజు ఆశ్రమంలో? అప్పుడు ఆయన చెప్పాడు, ఆచార్యులు వచ్చున్నారు రామానుజుల వారు, అందువల్ల శిష్యులు ఎక్కువ మంది వచ్చారు, ఆయన ప్రవచనాలు ఆయన ఆశీస్సులు తీసుకునేదానికి అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు ఆమెనింది, ఇన్ని రోజులు మీకన్నా పెద్ద ఆయన ఉన్నాడని నాకు తెలీదు. మీకన్నా పెద్ద ఆయన ఉంటే పెరుగు డబ్బులు మీ దగ్గర నుంచి వద్దు, ఆయన దగ్గర నుంచి తీసుకుంటాను. పెరుగు డబ్బుల కోసం ఆయన దగ్గరికి వెళ్ళాలంటమ్మా, నేను ఇవ్వనంటే కదా ఇచ్చేస్తాను. అబ్బే మీ దగ్గర నుంచి వద్దండి, నేనేదో అనుకున్నాను మీరే పెద్దోళ్ళని, మీకన్నా పెద్దోళ్ళు గురువు గారు ఉన్నారా, అట్టయితే ఆయన దగ్గరే డబ్బులు తీసుకుంటాను నేను. అయితే ఇంక విధి లేక రామానుజుల వారి దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఆ వృద్ధురాలు రామానుజుల వారికి నమస్కరించుకొని ఆమె ఏం చెప్తుందంటే, స్వామి పెరుగు మీ ఆశ్రమంతో పాటు అందరిళ్ళకు కూడా సప్లై చేస్తాను, వాళ్ళందరూ డబ్బులు ఇస్తారు, నాకు మాత్రం మీ దగ్గర నుంచి డబ్బొద్దు, నాకు వేరే ఏదో కావాలా అని. అప్పుడు రామానుజుల వారు అన్నారు, ఏం కావాలే నీకు అన్నాడు. మీరు ఇస్తానంటే నేను అడుగుతాను స్వామి, అడగవే ఇస్తానన్నాడు. అప్పుడు ఆమె ఏమడుగుతుందంటే, పెరుగు డబ్బులు వద్దు, నాకు ఒక రికమెండేషన్ లెటర్ కావాలా అని. ఏంటి రికమెండేషన్ లెటర్ అంటే, ఏడుకొండల స్వామి వెంకన్న బాబుకి రాయాలి మీరు. ఏమని అంటే, ఈ వృద్ధురాలిని వైకుంఠానికి అనుమతించండి అని రాసి కింద సంతకం పెట్టి ఇవ్వండి అని అడిగింది. ఈ వృద్ధురాలిని వైకుంఠానికి అనుమతించండి అని చెప్పి రాసి కింద సంతకం పెట్టి ఇవ్వండి అని. రామానుజుల వారు చాలా ఆనందపడిపోయారు. ప్రభుపాదుల వారు కూడా చెప్తారు, దేవీ దేవతలు వీళ్ళ దేవాలయాలకి వాటికి వెళ్ళినప్పుడు చాలా మంది అడుగుతారు, మనం కృష్ణుని సేవిస్తాం కదా, ఈ దేవీ దేవతల యొక్క దేవాలయాలకి వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు, కానీ వెళ్ళి ఏమడగాలంటే ప్రభుపాదులు వారు చెప్తారు, నాకు కృష్ణ భక్తి కావాలా అని అడగాల. అంతేగాని అందరు వెళ్ళి ఆ దేవతల దగ్గరికి ఏమడుగుతారు, నాకు డబ్బు ఇవ్వు, నాకు పదవి ఇవ్వు, నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు అని అడుగుతారు. కానీ ఎవడన్నా వెళ్ళి నాకు కృష్ణ భక్తి కావాలని అడిగితే వాళ్ళు ఎంతో ఆనందపడిపోతారు, దేవతలు కూడా. మరి ఆచార్యులు కూడా ఆ కృష్ణుడు నాకు కావాలని అడిగే వాళ్ళు చాలా తక్కువ మంది, చాలా తక్కువ మంది. ఒకసారి ప్రభుపాదుల వారు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అప్పుడు ప్రభుపాదుల వారు ఈ పాశ్చాత్య శిష్యులు, ఫారినర్స్ ఆయన శిష్యులు, జనాలందరికీ ఫ్యాషన్ ఆయన పాదాలు ముట్టి ఆశీర్వచనం తీసుకోవాలా అని చెప్పి ఆ ట్రైన్లో ఒకడు ప్రభుపాదుల వారి పాదాలు ముట్టుకొని ఆశీర్వచనం తీసుకోవాలా. దేనికంటే డబ్బులు గిబ్బులు బాగా వస్తాయి, గురువు గారు ఆశీర్వచనం. వచ్చి ప్రభుపాదుల వారు కాళ్ళు ముట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రభుపాదుల వారు చెప్పారు, ఆయన శిష్యులు కూడా వారించారు, లేదు తాకడానికి లేదని. లేదు ప్రభుపాదులు గురూజీ పాదాలు ఆశీర్వచనం తీసుకోవాలా అన్నారు. అప్పుడు ప్రభుపాదులు వారు చెప్పారు, నా పాదాలు ముట్టి ఆశీర్వచనం చేస్తాను, అయితే వీళ్ళలాగా బోడి కొట్టి పిలక పెట్టుకుని నాతో వచ్చేయాలి.
వీళ్ళలాగా బోడి కొట్టుకుని పిలక పెట్టుకుని నాతో వచ్చేయాలన్నారు. అమ్మా మరి దేనికి ఆశీర్వచనం అన్నారు. వాటికైతే నా ఆశీర్వచనం పర్లేదు, నీ కర్మను బట్టి జరిగి పోవాలన్నాడు. సో గురువు కూడా ఎప్పుడు ఆనందపడతాడు అంటే, ఇప్పుడు ఒకటి ఆయన ఆశీర్వచనం చేస్తారు, డబ్బు వస్తుంది. ఆ డబ్బుతోటి ఏమన్నా మృత్యువుని జయించగలవా, వ్యాధిని జయించగలవా, వృద్ధాప్యాన్ని జయించగలవా? కానీ భగవద్భక్తితోటి నువ్వు అన్నిటినీ జయించగలవు, వీటన్నిటినీ జయించగలవు భగవద్భక్తితోటి. డబ్బుతో జయించలేవు. యాపిల్ కంపెనీ సంస్థాపకుడు ఆయన స్టీవ్ జాబ్స్, ఆయనకి లాస్ట్ స్టేజ్లో క్యాన్సర్ వచ్చింది. ఆయన ఒక రియలైజేషన్ రాశాడు. ఏంటంటే, డబ్బుంటే పెద్ద హాస్పిటల్ కొనేయచ్చు, డబ్బుంటే పెద్ద వార్డు కొనేయచ్చు, డాక్టర్ని కొనేయచ్చు, వైద్యాన్ని కొనేయచ్చు, కానీ నొప్పిని పంచుకునేవాడిని మాత్రం కొనలేవు, నువ్వే అనుభవించాలన్నాడు. నొప్పిని పంచుకునేవాడిని మాత్రం నువ్వు కొనలేవు, నువ్వే అనుభవించాల. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అప్పుడు రామానుజుల వారు ఆనందంతో ఆయన ఒక లెటర్ రాశాడు వెంకటేశ్వర స్వామికి. స్వామి వెంకటేశ్వర, ఈ వృద్ధురాలిని వైకుంఠానికి అనుమతించయ్యా అని చెప్పి రాసి కింద రామానుజ అని చెప్పి సంతకం పెట్టి ఆ ఉత్తరభాగకి ఇచ్చేశాడు. ఆమె ఉత్తరం తీసుకొని ఏడుకొండలు ఎక్కుతూ ఉంది ఆనందంతో. ఆచార్యులు ఇచ్చేశారు. మనకు సందేహం కలగచ్చు, ఏమని అంటే, అరే 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 రామానుజుల వారు చాలా కరుణామూర్తి, ఆ ముసలానికి ఉత్తరం ఇచ్చేశారు, మరి ప్రభుపాదుల వారు మనకి ఇవ్వలేదే. రామానుజుల వారు ఆ వృద్ధురాలికి ఒక ఆయనకి ఇచ్చారు ఉత్తరం. ప్రభుపాదుల వారు అడ్వాన్స్ ఉత్తరం ఇచ్చేశారు, అడ్వాన్స్ చెక్. ఏంటో తెలుసా? ఆయన ఏమన్నారంటే, మీరు 4 నియమాలు పాటించి హరే కృష్ణ మంత్రం 16 మాలలు జపించి భగవద్భక్తుల సాంగత్యంలో మీ భక్తి జీవితాన్ని గడిపితే నేను స్వయంగా వచ్చి మిమ్మల్ని వైకుంఠానికి తీసుకెళ్తాను. నేను స్వయంగా వచ్చి, ఒకరికి కాదు, ఇవి చేసే వాళ్ళందరినీ కూడా ప్రభుపాదుల వారు నేను తీసుకెళ్తా అన్నారు. అంతకన్నా ఏం కావాలా? ఒక లెటర్ కాదు, అందరికీ ఇచ్చేశారు. ఎవరు దీన్ని పాటిస్తే వాళ్ళకి లెటర్ వచ్చేసినట్టే, గ్యారంటీ. ఆమె తీసుకొని ఆ లెటర్ తీసుకొని మోకాళ్ళ పర్వతం దగ్గరికి వెళ్ళిందంట. అక్కడ కష్టపడి ఎక్కుతూ ఉందంట. ఎక్కుతూ ఉంటే వెంకటేశ్వర స్వామి ఎదురుగా వచ్చాడు. వచ్చేస్తే ఈమెనిందంట, స్వామిని చూసి అట్లా వంగి వంగి ఎక్కుతా ఉంటే ఆమెకి చెయ్యి అందించాడంట స్వామి. ఎవరో చెయ్యి అందించారని చెప్పి ఆ చెయ్యి పట్టుకొని చూస్తే ఇట్లా పైకి సాక్షాత్తు వెంకటేశ్వరుడు. స్వామి నేను వస్తున్నాను కదా అంటే, మీరు వచ్చేసారు ఏంటి అంటే, అప్పుడు స్వామి అన్నాడంట, ఆచార్యుడు రికమెండేషన్ లెటర్ వచ్చేసింది కదా నీకు, అందుకని నీకు స్వాగతం పలికి తీసుకెళ్ళడానికి నేను వచ్చాను అన్నాడు. స్వాగతం పలికి తీసుకెళ్ళడానికి నేను వచ్చాను. చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? బ్రహ్మాండ బ్రహ్మితే కోనో భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాద్ పాయే భక్తి లతా బీచ. బ్రహ్మాండం అంతటిలోకి భాగ్యవంతుడు ఎవరు? గురువు కృష్ణుని యొక్క ప్రసాదం ఎవరికి లభిస్తుందో వాడు భాగ్యవంతుడు, వాడు భాగ్యవంతుడు. ఒకసారి పురందరదాస్ అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? గురువు దగ్గర నుంచి అయినా భగవంతుడి దగ్గర నుంచి అయినా ఏం కోరుకోవాలి? ఒకసారి పురందరదాసు వ్యాసతీర్థుల వారు అన్నారంట, పురందరదాస్కి కనకదాస్కి గురువు వ్యాసతీర్థుల వారు. వ్యాసతీర్థుల వారు ఎవరు అంటే ప్రహ్లాదుని యొక్క అవతారం. ప్రహ్లాదుడు నరసింహ భగవానుడు వైకుంఠానికి రావయ్యా అని పిలిస్తే ఆయన అన్నాడంట, స్వామి మీ పాదపద్మముల పట్ల ఆకర్షణ నా గురుదేవుడైనటువంటి నారదముని వల్ల నాకు కించిత్తు కలిగింది. ఆ ఆకర్షణ లేని అభాగ్యులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఆకర్షణ కల్పించి వైకుంఠానికి పంపించి వాళ్ళ వెనకాల నేను వస్తాను స్వామి అన్నాడంట ప్రహ్లాదు. అందరినీ పంపించి అప్పుడు వస్తాను. అందువల్ల ఆయన రాఘవేంద్ర స్వామిగా, తర్వాత వ్యాసతీర్థులుగా ఇట్లా అవతారాలు తీసుకొని
భక్తులకు భగవత్ తత్వాన్ని బోధించి వాళ్ళకు వైకుంఠానికి వెళ్లే మార్గాన్ని చూపిస్తున్నారన్నమాట. సో ఆయన అన్నారంట పురంధరదాస్ తోటి, ఏ పురంధర, భగవంతుడు లేదన్నా చర్చించుకుందామయ్యా మనం అని. అప్పుడు పురంధర్ అన్నాడంట, జన సామూహ్యం మధ్యలో డిస్టర్బ్ చేస్తారు మనల్ని, మనం కూడా చూస్తాం. ప్రవచనం జరుగుతుంటది, వచ్చి కూర్చొని ఏదేదో మాట్లాడుకుంటా ఉంటారు. ఒరే ఆ ప్రవచనం జరుగుతుంది మాట్లాడకూడదు అనే ఇది ఉండదు. సో అట్లాగా మనం ఎక్కడన్నా జనాలు లేని దగ్గరికి వెళ్తాం స్వామి అన్న. సరే అని చెప్పి తుంగభద్ర నదీ తీరంలోకి పోయి ఎవ్వరూ లేని దగ్గర వాళ్ళు కృష్ణలీలలు చర్చిస్తూ ఉన్నారండి. కృష్ణలీలలు చర్చిస్తూ ఉన్నారు. కృష్ణలీలలు ఏంటి? అన్ని రసాలు ఉంటాయి దాంట్లో. అక్రూర మహాశయుడు వచ్చి కృష్ణ బలరాముల్ని బృందావనం నుంచి మధురకు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ గోపికలందరూ కూడా ఏడుస్తున్నారు. ఆ రథానికి అడ్డంగా పడుకుంటున్నాడు. కృష్ణుడు లేకపోతే మేము జీవించలేము, ఈ రథాన్ని మా మీద తోలుకొని వెళ్ళిపోండి, ప్రాణాలు వదిలేస్తే అప్పుడు కృష్ణుని విరహాన్ని తట్టుకోలే పరిస్థితి ఉండదు, మేము కృష్ణుని విరహాన్ని తట్టుకోలేము, ప్రాణాలన్నా వదిలేస్తాం కానీ ఆ విరహాన్ని తట్టుకోవడం కష్టం, దయచేసి కృష్ణుడిని తీసుకెళ్లొద్దు అని చెప్పి రథానికి అడ్డం పడి ఏడుస్తున్నారంట. వీళ్ళు అది చర్చించుకొని అది విని వీళ్ళేం చేస్తున్నారు, కింద పడి దొర్లుతూ ఏడుస్తున్నారంట. అంటే ఈ గోపికలకి రాధారానికి కృష్ణుడు ఒక్క క్షణంలో లవం అంటే 11వ భాగం కూడా దూరంగా అనేటువంటిది కష్టతరం. అంత కృష్ణుని పట్ల ప్రేమ భక్తి వాళ్ళు కలిగి ఉన్నారు. ఒకరోజు ప్రేమ సరోవరం అని ఉంది బృందావనంలో. ఆ ప్రదేశంలో కృష్ణుడు రాధారాణి ఉన్నారు. ఒక తేనెటీగ వచ్చి రాధారాణి ముఖం చుట్టూ తిరుగుతూ ఉంది. రాధారాణి కృష్ణుడితో అనింది, కృష్ణ ఈ తేనెటీగ అంటే నాకు చాలా భయము, పుడుతుంది అనింది. అప్పుడు మధుమంగళుని పిలిచి కృష్ణుడు ఈ తేనెటీగను తరిమేవయ్యా అన్నాడు. మధుమంగళుడు ఆ తేనెటీగను అంటే తరిమేశాడు. అది వెళ్ళిపోయిన తర్వాత గమ్ముకుండొచ్చు కదా, గమ్ముకుండలేదు. ఏమన్నాడంటే మధు చెలేగయ ఫిర్ నై ఆయగా అన్నాడు. మధు వెళ్ళిపోయాడు, ఇంక మళ్ళా రాడు అన్నాడు. మధు అంటే కృష్ణుని యొక్క నామధేయాల్లో ఒక నామధేయం మధుసూదన. ఎప్పుడైతే వెళ్ళిపోయాడు ఇంకా రాడు అని చెప్పి అన్నాడో రాధారాణి ఆమె మూర్ఛపోయిందంట దుఃఖంలో. కృష్ణుడు వెళ్ళిపోయాడు ఇంకా రాడు అని మూర్ఛపోవడం కాకుండా ఆమె కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయంట, అశ్రుధారలు ఆ దుఃఖంలో. అప్పుడు కృష్ణుడు పక్కనే ఉన్నాడు. వెళ్ళిపోయాడు రాడు అనే భావనే తట్టుకోలేకపోయింది. ఇది గోపికల యొక్క భావన. శూన్యాయుతం జగత్ సర్వం గోవింద విరహేనని, ఆ గోవిందుడు లేకపోతే జగత్తంతా కూడా శూన్యంగా భావిస్తారు. ఇది గోపికల యొక్క భావన, ఇది గోపికల యొక్క భక్తి. గోపికలు సామాన్యులు కాదు. వాళ్ళని మనం ప్రాపంచిక దృష్టితో చూడకూడదు. గోపికలను ఉత్తమోత్తమైన భక్తులు ఎవరయ్యా అంటే గోపికా స్త్రీలే. వాళ్ళంత ఉత్తమ స్థితి. నేను పక్కనుంటేనే వెళ్ళిపోయానన్న మాటే ఇంత దుఃఖానికి రాధారాన్ని గురి చేసిందని భగవంతుడు దుఃఖపడి ఆయన నేత్రాల నుంచి అశ్రుధారలు కారాయంట. రాధారాణి కృష్ణుని యొక్క నేత్రాల నుంచి కారినటువంటి, ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమ అనురాగము వల్ల కారినటువంటి ఆ యొక్క అశ్రుధారలు కలిసి ఒక సరోవరం ఏర్పడింది. ఆ సరోవరం పేరే ప్రేమ సరోవరం బృందావనంలో. అదే ప్రేమ సరోవరం బృందావనం, చాలా పెద్ద సరోవరం. ఆ గోపికల విరహం దుఃఖం తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ఈ పురంధరదాసు యాస్తీర్థుల వారు కింద పడి దొల్లుతున్నారంటే ఏడుపు దుఃఖం ఇటువంటివన్నీ చర్చించుకొని మళ్ళా కొంతసేపటికి కృష్ణుడు అగాసురుడు అన్నటువంటి రాక్షసుణ్ణి సంహరించేశాడంట. దాంతో ఆనందంతో చిందులేస్తా ఉన్నారు, ఓ రాక్షసుణ్ణి సంహరించేశాడు అని చెప్పి. తర్వాత కొంతమంది ఈ యొక్క గోపికలను వెన్న మీగడ ఇవి అపహరించి వాళ్ళతో చమత్కారాలు చేస్తూ ఉన్నాడు.
ఈ లీలలన్నీ ఒక్కోసారి నవ్వుతున్నారు, ఒక్కోసారి ఏడుస్తున్నారు, ఒక్కోసారి కింద పడి దొర్లుతున్నారు, ఒక్కోసారి జై గోవింద జై గోపాల అంటూ చిందులేస్తున్నారు. దూరం నుంచి ఒక ముసలోడు చూశాడంట. ఒక ముసలివాడు చూశాడు. చూసి వీళ్ళేంట్రా నాయన పగటి పిచ్చోళ్ళు ఉన్నట్టున్నారు, కొంచెంసేపు నవ్వుతారు, కొంచెంసేపు ఏడుస్తారు, కొంచెంసేపు గెంతుతారు, కొంచెంసేపు దొర్లి దొర్లి ఏడుస్తారు, వీళ్ళేంటి పగటి పిచ్చోళ్ళు ఉన్నట్టున్నారని చెప్పి అనుకుంటున్నాడంట. ఈ లోపల పురంధరదాసు తేరుకున్నాడంట. తేరుకొని మనం ఇంత ఆనందాన్ని అనుభూతి చెందుతూ ఉన్నాము, మరి నా సమకాలికుడైనటువంటి కనకదాసు లేడు, ఆయన్ని పిలిస్తే మనం ఈ లీలలు చర్చించుకోవచ్చు కదా అన్నాను. మరి ఇప్పుడు ఎవరు వెళ్ళి పిలుస్తారు అన్నాడు. అటు ఇటు చూస్తే ఈ ముసలోడు గుడ్లు మెటకరించుకొని వీళ్ళని చూస్తా ఉన్నాడు అని చెప్పి పిలిచారు. ఊర్లో కనకదాసు అని ఉంటాడు, వాళ్ళ దగ్గర ఆయన్ని పిలుచుకురావా అన్నాడు. మరి పిలుచుకొస్తే నాకేంటే అన్నాడంట. మనం కూడా భక్తి చేయాలన్నా ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే భక్తి చేయం. నాకేంటి 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 ఏంటి అనుకుంటా ఉంటే వచ్చేస్తుంది. ఏమొస్తుంది? మృత్యు. ఏమీ లేకుండా, ఏమీ ఆశించకుండా సేవ చేసుకుంటూ పోవాలి. ఒరే నువ్వేం అడిగితే అది ఇస్తారా గురువు గారు, వెళ్ళి పిలుచుకురాపో అన్నాడు పురంధరదాసు. మనోడు బయలుదేరాడు. కనకదాసును గుర్తించాడు. కనకదాసు దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ గురువు గారంటే ఎవరో, నిన్ను పిలుచుకురమ్మన్నారు, తుంగభద్ర నదీ తీరంలో కూర్చొని ఉన్నారు అన్నాడు. ఈయనకి వీడి ముఖం చూడంగానే అర్థమైంది, వీడింత కష్టపడి నన్ను పిలవడానికి వచ్చాడంటే, అరే నువ్వు ఇంత కష్టపడి నన్ను పిలవడానికి వచ్చావా అన్నాడు. కష్టం ఊరికే పోదుగా, గురువు గారు ఇస్తా అన్నారు. ఏమిస్తా అన్నారు? ఏం అడిగితే అది ఇస్తా అన్నారు. మరి ఏం అడగాలనుకుంటున్నావురా అన్నాడు. ఏమడుగుతాను? ధనం అడుగుతాను అన్నాడు. ఓరి పిచ్చోడా, ఆయన మహాత్ముడురా వ్యాసతీర్థుల వారు, అటువంటి మహాత్ముల్ని ధనం అడగకూడదురా. మరి ఏం అడగలో అన్నాడు. నువ్వు చూసినప్పుడు ఏం చేస్తున్నారా అన్న. ఓ దాని కథ ఏం చెప్తావులే, పగటి పిచ్చోళ్ళు, కొంతసేపు నవ్వుతారు, కొంతసేపు ఏడుస్తారు, కొంతసేపు గెంతుతారు, కొంతసేపు దొల్లుతారు, పగటి పిచ్చోళ్ళు. మరి ఏం అడగాలంటావు అన్నాడు. నేను అడిగింది నీకు ఖచ్చితంగా అడుగుతావా అన్నాడు. ఏమో నువ్వు కూడా ఏదో సాధువులాగా కనిపిస్తున్నావు, అడగమంటే నువ్వు అడిగిందే అడుగుతాను అన్నాడు. అట్టయితే వాళ్ళు నవ్విన దాంట్లో కొంచెం అడుగురా, ఏడ్చిన దాంట్లో కొంచెం అడుగు, గెంతిన దాంట్లో కొంచెం అడుగు, దొర్లిన దాంట్లో కొంచెం అడుగు అన్నాడు. ఇదేంటయా భలే చెప్తున్నావు నువ్వు. ఒరే అడగరా, నువ్వు చాలా అవి కానీ దొరికితే చాలు నీ జన్మ ధన్యం అన్నాడు. అవునా? అవునరా నాయన ఓ. కనకదాసుని తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత, గురువుగారు నేను అడిగింది ఇస్తా అన్నారుగా అన్నాడు. ఏం కావాలరా? మీరు నవ్విన దాంట్లో కొంచెం, ఏడ్చిన దాంట్లో కొంచెం, గెంతిన దాంట్లో కొంచెం, దొర్లిన దాంట్లో కొంచెం అన్నాడు. అప్పుడు పురంధరదాసు అన్నాడంట, ఒరే ఇంత ఆలోచన నీకుండదు, ఎవరు చెప్పారా? దో ఏం చెప్పాడు అవి అడగమని. నేనేమో డబ్బు అడుగుతాం అనుకున్నా, కానీ ఏనేమో ఇవి అడగమన్నాడు. మరి ఇవే కావాలా అన్నాడు వ్యాసతీర్థులు. అవును స్వామి, ఏం చెప్పాడు కదా అవే కావాలా. మనకు కూడా ఆదివారం అయితే గుడికి రావాలా, భజనలో పాల్గొనాలా, దర్శనం చేయాలా, నృత్యం చేయాలా, ప్రవచనంలో నవ్వాలా, దొరలాలా, గెంతాలా, ఏమీ తెలియదు. ఆయన నేర్పించాడు, అందుకని మనం నేర్చుకున్నాం, ఇక్కడ కూర్చున్నాం. కనకదాసు చెప్తే వీడికి ఆలోచన వచ్చింది, ప్రభుపాద స్వామి చెప్తే మనకు ఐడియా వచ్చింది, లేకపోతే లేదు. మనం కూడా బయట రకరకాలు, ఎవరినన్నా గుడికి రావయ్యా అంటే, భలే వాళ్ళ గురువు గారు ఒక్క ఆదివారమే దొరికేది మాకు, అది కూడా గుడికి వచ్చేయమంటారా? మామూలు రోజుల్లో అంతా పాపాలు మూట కట్టుకొని ఆదివారం ఎక్స్ట్రా పాపాలు మూట కట్టుకోవాలి. పాపం సరిపోవట్లేదు, చతికిలు పడాలా. అందుకని మిస్ కాకూడదు పాపం చేసే యజ్ఞంలో. అందుకని
సో ఆయన చెప్పాడు, అడిగాడు. అది భక్తుల యొక్క కరుణ. మనకు మనంతటా మనకు కలగదు, వాళ్ళు కల్పిస్తారు, మనలో ప్రేరణ కల్పిస్తారు. అందుకని భగవద్భక్తుల యొక్క సాంగత్యం అందుకని చేయాలి, అందుకని చేయాలి. ఆ కనకదాస్ చెప్పాడు కాబట్టి వీటి అడిగాడు, లేకపోతే వీడికేం అసలు వాటి వెనకాల పరమార్థం ఏంటో వీడికేం తెలుసు అసలు. సో వ్యాసతీర్థుల వారు నవ్వుతూ తదాస్తు అన్నాడు. ఎప్పుడైతే ఈయన తదాస్తు అన్నాడో వీడు నవ్వును, గెంతడం, దొరలడం అన్ని చేశాడు. బాగా పండు ముసలాడు కదా, కొంతసేపు అట్లా ఎగిరెగిరి టప్పని పోయాడు. ఆ కొంచెం ఆనందము, కొంచెం ఏడుపు అవన్నీ భగవత్ సంబంధమైంది కోరుకోవడం వల్ల ఆడు తరువాతి జన్మలో అదే మధ్వ సంప్రదాయంలో జగన్నాథ్ దాస్ బాబాజీగా పుట్టి, అతని జీవితం పుట్టిన తర్వాత నోట్లో నుంచి మొట్టమొదటి మాట భాగవతం వచ్చిందంట. అంత గొప్ప వ్యక్తిగా ఆ ఆశీర్వచనం వల్ల జన్మించి జన్మను ధన్యం చేసుకున్నాడు. అందుకనే చైతన్య మహాప్రభు చెప్పారు, బ్రహ్మాండ బ్రహ్మితే కోన భాగ్యవాన్ జీవ గురుకృష్ణ ప్రసాద్ పాయ భక్తిలతా బీజ. బ్రహ్మాండం అంతటిలోకి భాగ్యవంతుడు ఎవరయ్యా అంటే ఆ గురువు కృష్ణుని యొక్క ప్రసాదం ఎవరికైతే లభించిందో వాడు భాగ్యవంతుడు. సో ఈ గోపికలు ఆ వస్త్రాలు భగవంతుడు అపహరించిన కలత చెందలేదు. వాళ్ళ మధ్య ఉన్నటువంటిది ప్రేమ, భక్తి ఇవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎంతో ఆనందంతో ముదమునుంది. వస్త్రాలు ధరించిన తర్వాత కూడా వాళ్లకు కలిగినటువంటి భగవంతుని కృపని ధ్యానం చేస్తూ వాళ్ళ అట్టయిగా నిశ్చేష్టులై నిలబడిపోయారు అన్నటువంటిది ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారన్నమాట. సో భగవత్ కృప కన్నా మించింది ఈ సృష్టిలో ఇంకేమీ లేదన్నమాట.